గోంగూరతో చేసిన ఏ ఐటెం అయినా సరే చాలా యమ్మీగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే మట్టుగా గోంగూర పల్లి పచ్చడి అయితే చేసుకుంటున్నా. ఎప్పుడైనా నాకు ఫీవర్ వచ్చినా లేదు అంటే నోరు బాగోపోయినా కర్రీస్ మీద బోరు కొట్టినా ఇలా పచ్చడి చేసుకుని తృప్తిగా ఆ రోజంతా అన్నమే తింటానన్నమాట. అంత నచ్చుతుంది. ఫస్ట్గా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లము, ఎండుమిర్చి ఇవన్నీ వేగినాక ఒక 2 పిడుకుల వరకు పల్లీలు వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన పల్లీలోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఏ రెసిపీ చేసినా కరివేపాకు మాత్రం చాలా ఎక్కువే వాడతా. ఎందుకు అంటే హెయిర్ కేర్ కోసం. ఇప్పుడు అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో గోంగూర కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 కట్టలు తీసుకున్నాను. పులుపు చాలదనుకునే వాళ్ళు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. గోంగూరలో వాటర్ అంతా పోయి దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ గోంగూరతో చేసిన రెసిపీలో మీకు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. గోంగూర అంతా ఇలా దగ్గర అయినాక ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా పల్లీలు తీసుకున్నాం కదా, దాన్ని ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని చల్లారినాక ఈ గోంగూరను కూడా వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగినాక ఈ గోంగూరను కూడా అందులోకి వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి 2-3 రోజుల వరకు నిలవైతే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి మంచిగా తినొచ్చు. ఉప్పు సరిపోదు అనుకుంటే లాస్ట్లో ఇలా యాడ్ చేసుకునండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.